నామం, పాప పిశాచిని తరిమేడి నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నీడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం. నిన్న నీడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్తలో నుండి 18వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతాను. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. యేసుక్రీస్తు ఉపమానం గురించి మాట్లాడుతూ, ఉపమానం చెప్పడానికి మునుపు ఆ ఉపమానం ఎందుకు, ఏ ఉద్దేశంతో చెప్పబడిందో ఆ మొదటి వచనంలో బైబిల్లో మనం చూస్తున్నాం. అదేంటంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి అంటే, దేని ఎదురు చూస్తున్నాడంటే, మనము విసుకక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడే ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, సహజముగా ప్రార్థన అటువంటిది చేసేటువంటి వారికి తెలిసేటువంటి విషయం ఏంటంటే, అర్థమయ్యే విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనకి ప్రార్థన చేసే విషయంలో మనకి విసుదల వచ్చేస్తుంటుంది. కాకపోతే అది ఎవరు బయట చెప్పుకోరు, కానీ ఖచ్చితంగా అది ప్రార్థన చేసేటువంటి వారికి మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేటువంటి వారికి ప్రార్థన అంటది బహుశా అది పెద్ద విసుగుదలలాగా అనిపించకపోవచ్చేమో, కానీ సహజంగా ప్రార్థన అంటే చేసేటువంటి వారికి ఏదో ఒక మూమెంట్ వచ్చినప్పుడు అవి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కావచ్చు, లేదంటే వేరే వేరే కారణాలను బట్టి కావచ్చు,
ప్రార్థన అనేసరికి ఇంకొకసారి మరలా ఏం ప్రార్థన చేస్తామలే అనేటువంటి ఒక విసుగుదల, ఒక నిస్పృహ, నిరాశ అనేటువంటి సహజంగానే మనుషులకి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ఉపమానం చెప్పినప్పుడు కూడా మనం విసుక్కోకుండా మరొకసారి ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పారు. అంటే యేసుక్రీస్తు కూడా ఉపమానం ఎందుకు చెప్పారంటే, ప్రార్థన చేస్తాడు మనుషులుగా మీకు సహజంగా విసుదల వచ్చేస్తుంది, కానీ మీరెందుకు విసుక్కోకూడదో నేను మీకు చెప్తాను అని ఉపమాన రీతిగా ఆయన ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అయితే నేను దాని గురించి యాక్చువల్గా మాట్లాడను, కానీ జనం చూడంటే ప్రార్థన అంటే మనం ఎంత తరచుగా చేయాలని దేవుడు ఎదురు చూస్తాడో అర్థమవుతుంది. నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆ మాట ఏం చెప్తుందంటే, మనము తరచుగా ప్రార్థన చేస్తూ ఉండాలనేటువంటిది చాలా క్లియర్గా బైబిల్ ద్వారా మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు అందుకని చూడండి, మనం తరచుగా పని చేస్తున్నప్పుడు ఆ కార్యము ఎలా చేయాలో మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. మనకి ఎలాగ మనం ఆ కార్యం చేస్తే దానివల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అన్నటువంటిది మనము తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే చూడండి, ప్రార్థన మనం చేయాలనుకున్నప్పుడు బైబిల్లోనికి వెళ్ళే మనము ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఎవరో మనుషులు వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా చెప్పినటువంటి కార్యాలు కాదు, లేదంటే ఎవరో చేయడం మనము చూసి వాళ్ళు చేయడం మనం చూసి మనం ప్రార్థన చేయడం కాదు. యాక్చువల్గా అయితే బైబిల్లోకి వెళ్ళి బైబిల్ని బట్టే మనం ప్రార్థన ఎలా చేయాలో మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంత స్పెసిఫిక్గా యేసుగా చెప్పిన ఉపమానాలు తెలుసుకోవడం ఇంక మరింత ఇంపార్టెంట్. అలా న్యూ టెస్ట్మెంట్లో అనే పత్రికల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా ప్రార్థన గురించి ఉన్నాయి. మనల్ని బలపరిచిన కార్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు నేను వచ్చిన దాని గురించి కూడా నేను చూపిస్తాను న్యూ టెస్ట్మెంట్లోంచి, పత్రికల్లోంచి. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటే, ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లోనికి వెళ్ళే మనం చాలా విషయాలు నేర్చుకుంటూ దానిని బేస్ చేసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రజలు చూడండి, ప్రార్థన అంటే దేవుడు మనకి ఎందుకు అన్ని రీతిలుగా ఉపమానరీతిగా బోధిస్తున్నాడంటే, ప్రార్థన గురించి దేవుడు ఆల్రెడీ నీకు చాలా విషయాలు బోధించేసి, అంటే నీకు విసుగుదలు వచ్చే మూమెంట్లో కూడా ఆ విసుగుదలను నువ్వు జయించడానికి అవసరమైన మాటలు ముందుగానే దేవుడు మనకి చెప్పేసాడంటే అర్థం ఏంటంటే, ఇక నువ్వు ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు సహజంగా ప్రార్థన చేయడం మానివేయకూడదు అంటే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రార్థనలో రకరకాల ఉపమానాలు మనం చూస్తాం. ఎందుకంటే రకాల ఉపమానాలు స్వయంగా యేసుక్రీస్తు ఎందుకు చెప్పారు ప్రార్థన గురించి అంటే, అక్కడ అర్థం ఏంటంటే, మనము తరచుగా ప్రార్థన చేయాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము, తరచుగా చేసేటువంటి కార్యము. ప్రార్థన అంటే తరచుగా చేయడం మనకి అవసరమైనటువంటి కార్యము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, నువ్వు తరచుగా చేయాల్సినటువంటి కార్యం కాబట్టి నీకు అందులో విసుగుదల నీకు సహజంగా వచ్చేస్తుంది. ఆ విసుగుదల వచ్చినప్పుడు నీకు ఒక్కసారి ప్రార్థన చేయడానికి నీకేంటి అవసరమో ఆ మాటలు నేను చెప్తానని యేసుక్రీస్తు చాలా రీతిలో ఉపమానాలుగానే బోధించారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, మనము ఒక విశ్వాసకి మనము ఏ కారణాన్ని బట్టి కూడా నాకు ప్రార్థన చేయాలనిపించట్లేదు, లేదా ప్రార్థన కూడికి వెళ్ళాలనిపించట్లేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే నీకు అనిపించినప్పుడు, నీకు ఎందుకు అనిపించట్లేదు అంటే నువ్వు ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు, నువ్వు పరీక్షించుకున్నప్పుడు దానికి తగ్గ మాట, దాన్ని జయించడానికి తగ్గ మాట బైబిల్ ఖచ్చితంగా దేవుడు రాసి ఉంచాడు. అంటే రకంగా ఎలాంటిదంటే, ఆత్మీయంగా చూసుకుంటే ఒకవేళ కనుక మనకు ప్రార్థన చేయడానికి ఒకవేళ విసుగుదల తెచ్చే కార్యం అయితే, ఆ విసుగుదలను జయించడానికి అవసరమైనటువంటి మెడిసిన్ ఖచ్చితంగా వాక్యంలో ఉంది, అవసరమైన విరుడు ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నాకు చేయాలనిపించట్లేదు, నాకు వెళ్ళాలనిపించట్లేదు అంటాం మనం. కానీ చేయాలని తెలిసినప్పుడు, కానీ చేయాలనిపించినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటో మనం తెలుసుకోవడానికి వాక్యంలోనికి యాక్చువల్గా మనం వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, చాలా సందర్భంలో ఎవరు కూడా అలాగే నా ఆలోచనే చెయ్యం. దేవుడు చేస్తే చేస్తారులేండి, లేకపోతే లేదండి అని చాలామంది అంటారు. అంటే బేసిక్ ఏంటంటే, ప్రతిదీ మనం ఏంటంటే దేవుడికి వదిలేస్తాం మనం ప్రతిదీ. కానీ యాక్చువల్గా బైబిల్లోకి వెళ్ళి చూస్తే దేవుడు యాక్చువల్గా ప్రతిదీ మనకు వదిలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే, దేవుడు ప్రతిదీ మన చేతుల్లో దేవుడు పెట్టాడు. మన చేతులు పెట్టడమే కాకుండా మన చేతుల్లో దేవుడు నిజంగానే పెట్టేశాడు. కాబట్టి కొన్ని కార్యాలు పొందుకోవడానికి, లేదా కొన్ని కార్యాలు పొందుకోకపోవడానికి మనల్నే దేవుడు బాధ్యులుగా చేస్తున్నాడు. మనల్ని దేవుడు బాధ్యులు చేస్తున్నాడు. అందుకే లాస్ట్ వీక్ చెప్పని చూసారా, మనము ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనం అడగకుండా దేవుడు యాక్చువల్గా ఏ కార్యం కూడా దేవుడు చేయడు. అంత రెస్పెక్ట్ని దేవుడు మనకి ఇస్తున్నాడు, అంత గౌరవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అంతగా ఒక రకంగా చెప్పండి, అంత బాధ్యతను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. యాక్చువల్గా ఏదైనా తోటలో దేవుడు మనిషిని చేసినప్పుడు మన స్వరూపంలో మన పోలికలో నరుని చేద్దామన్నాడు. ఆ తర్వాత దేవుడు అన్న మాటలు ఏంటంటే, వారు ఈ భూమి మీద ఆకాశంలో ఎగిరే పక్షులనే కానీ, జలచరాలకి, భూమి మీద ప్రాకేటువంటివే కానీ వాడన్నీ కూడా వాళ్ళు ఏలుతారని దేవుడు చెప్పాడు. ఒక రకంగా చెప్పండి, దేవుడు అక్కడ తన స్వరూపంలో పోలికలో చేసిన తర్వాత మనిషి ఎలా బ్రతుకుతాడు అనేటువంటిది దేవుడు మనసులో నిర్ణయించుకున్నాడు. దాన్ని ఆ రోజున ప్రకటించాడు, దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఓ రకంగా దేవుడు ఆ రోజున ఆదాముతో ఆ విషయాలు దేవుడు చెప్పాడు. మనిషిని ఎలా చేయాలో దేవుడు అనుకున్నాడు. మన స్వరూపంలో చేద్దాం, మన పోలికలో చేద్దామని దేవుడు అనుకున్నాడు.
కానీ తర్వాత దేవుడు తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనుషులు ఎలా బ్రతకాలి ఈ లోకంలో అంటే వారికి ఇంత అధికారం మనం ఇస్తాం, ఈ భూమి మీద ఇంత వారికి రెస్పాన్సిబిలిటీని వారికి మనం ఇస్తాం, ఆధిక్యత మనం వాళ్ళకి ఇస్తాం, బాధ్యత వాళ్ళకి ఇస్తాం మనం. ఈ భూమి మీద ఏం జరగాలన్నా సరే వాళ్ళ నిర్ణయము తీసుకుంటారు. అందుకనే దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు, ఏదైనా తోటలో పెట్టినప్పుడు దాన్ని సేద్యపరచుకోవడానికి, దాన్ని కాచుకోవడానికి దేవుడు ఆదాము అవ్వలకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏదైనా తోటలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆదాము యొక్క రెస్పాన్సిబిలిటీ అయింది ఆ రోజున. అయితే ఆదాము సాతాను యొక్క మాట వినిన తర్వాత అధికారం సాతాను యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయింది, మనకు అది తెలుసు. ఆ తర్వాత సాతాను యొక్క చేతుల్లో అధికారం అంతా కూడా, భూమి మీద అధికారం అంతా కూడా సాతాను యొక్క చేతుల్లో ఉంది. అందుకనే యేసుక్రీస్తు కూడా ఏం చేస్తారంటే మనిషిలాగే భూమి మీదకి ఆయన అందుకనే కదా వచ్చి మనిషిలాగా ఉండి మన ప్లేస్ని తీసుకొని మనలాగుండి సులువ కార్యం ఆయన చేశారు. అందుకని చూడండి, యేసుక్రీస్తుని సాతానుడు వచ్చి ఆ 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత శోధించినప్పుడు ఆయన చెప్పిన మాట, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యు, ఈ భూమి మీద దీని అంతటిని నేను నీకు ఇచ్చేస్తాను. ఈ భూమి యొక్క సంపద అంతటిని, ధన గంట అంతటిని కూడా సాతానుడు చూపించాడు, బైబిల్ మనం చూస్తాం. ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను, ఇది నాకు అప్పగింపబడిందని సాతానుడు అన్నాడు. ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను అని సాతానుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఈ భూమిని సృష్టించింది నేను, ఇది మేము చేసాము, ఇది నీది కాదు, నీకు అధికారం లేదని క్రీస్తు అనలేదు. ఎందుకనలేదంటే ఇదే దేవుడు ఆదాం సృష్టిని చేసిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత ఆదాం చేతుల్లో పెట్టాడు, ఆదామేమో సాతాను చేతుల్లో పెట్టాడు. అందుకని సాతానుడు అది నాకు అప్పగింపబడింది అని సాతానుడు యేసుక్రీస్తు అన్నప్పుడు, ఇది మేము చేసాము, ఇది మా చేతుల్లో ఉంది, నీ చేతుల్లో లేదు అని యేసుక్రీస్తు అనలేదు. ఎందుకంటే దేవుడు ఆదాం చేతుల్లో పెట్టాడు, ఆదాం తీసుకెళ్ళి సాతాను చేతుల్లో పెట్టాడు. అందుకని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు, మరలా అపవాదిని, పాపమును, శాపమును సమస్తాన్ని జయించి పాతాళంలోకి తాళపు చెవులను తీసుకున్నట్టుగా బైబిల్ మనం చూస్తాం. ఆయన మనిషిగా వచ్చి ప్రతి కార్యాన్ని కూడా ఆయన శిలువ ద్వారా జయించి మరలా ఒరిజినల్గా ఆదాం ఏది కోల్పోయాడో ఆ స్థితిని మరలా దేవుడు ఆదాం మనిషికి ఇచ్చాడు. అందుకని బైబిల్ యేసుక్రీస్తుని ఏమంటుందంటే, ఐదవ తోటలో ఉన్నటువంటి వ్యక్తి మొదటి ఆదాం అయితే యేసుక్రీస్తు రెండవ ఆదాం లేదా చివరి ఆదాం అని బైబిల్ పిలుస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ ఆదాము ఏదైతే చేసి పోగొట్టాడో ఈ ఆదాం ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో ఉండి అదే ఆదాంలాగా మరలా వచ్చి ఆయన పోగొట్టినటువంటి దాన్ని ఆయన ప్లేస్ తీసుకొని మరలా దాన్ని తిరిగి ఆయనే సంపాదించి మరలా ఆదాం అనగా మనుషులకు దేవుడు దాన్ని తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు అందుకనే చూడండి, మనం ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఇందుకే చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేటువంటివి, పరిస్థితులు అనేటువంటివి రకరకాలుగా మారిపోవచ్చు, దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. కానీ పరిస్థితులు ఎలా పడితే అలా మారిపోతున్నా సరే పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి, సిచ్యువేషన్స్ని మార్చుకోవడానికి, పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడానికి, పరిస్థితులను కట్టుకోవడానికి దేవుడు ప్రార్థన అంటే ఒక అవకాశాన్ని దేవుడు మనకి యాక్చువల్గా ఇచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అందుకని క్రిస్టియన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం ఎప్పుడు కూడా క్రిస్టియన్కి ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి దేవుడు అన్నాడు, మీరు నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే పౌలు కూడా కృపాసంతో మీరు ధైర్యంగా రండి అన్నాడు. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందని మీరు వెర్రేవాల్సిన పని లేదు, ప్రాబ్లం సొల్యూషన్ నా దగ్గర ఉంటుంది, మీరు నా దగ్గరికి మీరు రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంది అని ఒక క్రిస్టియన్ కనుక బాధపడుతూ కూర్చుంటే నేను అంటాను దేవుడు కూడా ఏం చేయలేడు, దేవుడు కూడా జాలిపడ్డు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీ ప్రాబ్లం సొల్యూషన్ నా దగ్గర ఉంది, నువ్వు నా దగ్గర రా అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళకుండా ప్రాబ్లం వచ్చింది, ఇది ఏదో రకంగా సెట్ అయిపోతే బాగుంటుంది, దేవుడు ఏదో రకంగా చేస్తే బాగుంటుంది అని నువ్వు అలా కూర్చున్నంత మాత్రం ప్రాబ్లం జీవితంలో సాల్వ్ అవ్వదు. ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీకేం కావాలి దేవుని అన్నప్పుడు దేవుడు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాడు. అందుకే చూడండి, ఓ మాట ద్వితీయోపదేశకాండంలో మాట చూద్దాం. చూడండి మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ మాట అంటున్నాడు. చూడండి, దేవుడు అంటున్నాడు జీవమును మరణమును ఆశీర్వాదం శాపం నేను ఎదుట ఉంచాను. ఇక్కడ చూడండి, అంటే జీవం అంటే మన జీవితంలోకి సంబంధించిన ప్రతిదీ మంచి అనొచ్చు, అలాగే మరణం అంటే మన జీవితం పాడు చేసిన ప్రతి చెడు కార్యం అవ్వచ్చు. సింపుల్ ఆ రెండు కేటగిరీలో ప్రతిదాన్ని మనం డివైడ్ చేయొచ్చు. ఈ భూమి మీద ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ప్రతి కార్యం ఈ రెండు కేటగిరీలో ఉంటుంది. ఒకటి నీకు మేలు చేసేది, ఒకటి నీకు కీడు చేసేది. ఒకటి ఆశీర్వాదం ఉంది, ఒకటి శాపం ఉంది, జీవం ఉంది, మరణము ఉంది అని దేవుడు అంటూ రెండు భూమి మీద ఉన్నాయి. నేను నీ ఎదుట పెట్టాను, నీకు అందుబాటులో ఉన్నాయి, నీకేం కావాలో నువ్వు కోరుకునే అవకాశం నేను నీకు ఇస్తున్నాను అని అంటూ దేవుడు అక్కడ లాస్ట్లో అంటున్నాడు, నువ్వును నీ కుటుంబం నీ సంతానం అంతా బ్రతుకున్నట్లు నువ్వు జీవమును కోరుకో అని దేవుడు చెప్పాడు.
గమనించిన జీవమును దేవుడు రెండు ముందు పెట్టాడు. ఆ తర్వాత నీకేది బెటరో కూడా సర్వజ్ఞాని దేవుడు నీ గురించి, నీ రేపటి గురించి, నీ భవిష్యత్తు గురించి ముందుగానే చూసినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు జీవమును కోరుకో, అంటే మంచిని కోరుకో అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నువ్వు కోరుకో అన్నాడంటే అర్థం ఏంటంటే నీ పక్షాన దేవుడు కోరుకోడని అర్థం. నిన్ను కోరుకోమని దేవుడు ఎందుకు చెప్పాడంటే నీకేది మంచో ఆయనకు తెలిసినప్పటికి కూడా నీకు బదులుగా ఆయన కోరుకోడు, నీకు బదులుగా ఆయన బలవంతంగా నీ మీద జీవమైనా సరే తీసుకొచ్చి రుద్దడు. దేవుడు అంటున్నాడు అది నీకు మేలు చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను, నా సలహా తీసుకో, జీవము నువ్వు కోరుకొని దేవుడు చెప్తున్నాడు. అయితే అక్కడ ఇంకో ప్రాముఖ్య విషయం తెలుసా, అక్కడ దగ్గర స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, ఆశీర్వాదం శాపం జీవమానం ఎదురుపెట్టాను తర్వాత భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నా అంటున్నాడు దేవుడు. అక్కడ ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు మాట ఎందుకు అన్నాడు, నీ ముందు రెండు పెట్టాను, మంచి చెడు పెట్టిన ఆశీర్వాదము శాపము జీవమరణం పెట్టినంత రెండు దేవుడు అన్నాడు భూమిని ఆకాశాన్ని నేను సాక్షులుగా పెడతాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే రేపు నీ లైఫ్లో నీకు గనక కీడు జరిగితే నేను దేని బాధ్యత నువ్వు అనొద్దు, దేవుడు చేయలేదని నువ్వు అనొద్దు, లేదా దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని అనొద్దు. ఎందుకంటే ప్రతిదీ నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు ఏం కోరుకోలో కూడా నేను చెప్పాను. కాబట్టి రేపు నీ లైఫ్లో ఏం జరిగిందనేటువంటిది నువ్వు కోరుకుంటే జరుగుతుంది. కాబట్టి రేపు నువ్వు మరలా వచ్చి దేవుడు ఎందుకో నాకు చేయలేదండి, లేదా దేవుడు ఎందుకో నాకు ప్రాబ్లం తీసుకొచ్చాడు, లేదా దేవుడు ఎందుకో నాకు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు అని అనొద్దు. ఎందుకంటే నేను సాక్ష్యం కూడా పెట్టాను. అంటే ఎందుకు సాక్ష్యం అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు అవుతావుగా, నేను అవ్వను. అందుకని దేవుడు అక్కడ భూమి ఆకాశం సాక్షులుగా పెట్టాను. ఎందుకు సాక్ష్యం అంటే నా వైపు అయితే యాక్చువల్గా ఏ ప్రాబ్లము నీ వైపు నుంచి ఉండదు. ఎందుకంటే నేను రెండూ నీ దగ్గర పెట్టేశాను. కాబట్టి రేపు నీకు ఏమొచ్చినా సరే, జీవం వచ్చినా మరణం వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా శాపం వచ్చినా, అది యాక్చువల్ దానికి బాధ్యుడు నువ్వే అవుతావు కానీ నేనైతే అవును. కాకపోతే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే నువ్వు జీవంను కోరుకో అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే అందుకంటే చూడండి, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అనుకోండి, అర్థం ఏంటంటే దానికి బాధ్యుడు కూడా మనమే అవుతాం. ఇప్పుడు ప్రపంచంలో మరణం ఉందా అంటే ప్రపంచంలో మరణం ఖచ్చితంగా ఉంది. ప్రపంచంలో శాపం ఉందా అంటే శాపం ఉంది. కానీ అవి ఉన్నంత మాత్రాన నీ లైఫ్లోకి వచ్చేస్తుందని కూడా దేవుడు చెప్పట్లేదు. అది ఇక్కడ ఇష్యూ. చాలా సందర్భాలు మనం ఏమనుకుంటామంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఎవరి వల్ల వచ్చేసిందో లేదా ఎందుకు వచ్చేసింది అంటాం. సరే, కొన్నిసార్లు నువ్వు అనుకోకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఏమంటే తెలుసా, కానీ అల్టిమేట్గా వచ్చింది, కానీ నువ్వేం కోరుకున్నాఅనేది ఇక్కడ ఇష్యూ అక్కడ. అందుకే దేవుడు భూమిని ఆకాశం సాక్షులుగా ప్రూఫ్గా పెడుతున్నాడు. అంటే రేపు ఎవరైనా సరే చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ప్రభు నేను చాలా ప్రార్థన చేశాను కానీ ఎందుకు చేయలేదు, లేదా ప్రభు నేను చాలా భక్తి ఉన్నాను కదా నువ్వు నాకు ఎందుకు మేలు చేయలేదు, నాకు జీవం కావాలంటున్నాను కానీ నాకు ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే అప్పుడు దేవుడు సాక్ష్యం తీసుకొస్తాడు. ఎందుకంటే అక్కడ ఏదో నువ్వు నీ లైఫ్లో జరగడానికి కారణం నేనైతే కాదు, రెండు నీ ముందు పెట్టేశాను, నువ్వు కోరుకున్న దాన్ని బట్టే నీ లైఫ్లో అది జరిగింది. నీకు జీవం ఎందుకు రాలేదంటే నువ్వు జీవనం కోరుకోలేదు కాబట్టి నీకు జీవం రాలేదు. నీకు ఆశీర్వాదం ఎందుకు రాలేదంటే నువ్వు ఆశీర్వాదం భవిష్యత్తు కోరుకోలేదు, అందుకే నీకు ఆశీర్వాదము రాలేదు. నీకు ప్రూఫ్ కావాలంటే నేను సాక్ష్యం చూపిస్తాను, నువ్వేది కోరుకున్నావు అదే నీ జీవితంలో జరిగిందన్న దానికి ప్రూఫ్ అంటే నేను చూపిస్తా కావాలంటే. అంటే అర్థం ఏంటంటే దేవుడు అన్నాడు రెండు నీ ముందు పెట్టేశాను, జీవుని కోరుకున్న దేవుడు పక్కొచ్చి అంటున్నాడు. ఇక్కడ నీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటున్నాడు, దానిలో నా రెస్పాన్సిబిలిటీ లేదు. మంచి చెడు రెండు నీ ముందు పెట్టాను, నువ్వు కోరుకున్నదే నీ లైఫ్లో జరుగుతుంది. ప్రపంచంలో శాపం ఉంది కాబట్టి నీ లైఫ్లో కూడా శాపం వచ్చేస్తుందని లేదు. ప్రపంచంలో దరిద్రం ఉంది కాబట్టి, పేదరికం ఉంది కాబట్టి నువ్వు కూడా ప్రాబ్లమ్స్లోనే సతమతం అవుతావు, లేమిలోనే ఉంటావని లేదు. ప్రపంచంలో సహజంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్రపంచంలో జనరల్గా శాపం ఉండొచ్చు, ప్రపంచంలో జనరల్ లేమి కొరతలు ఇబ్బందులు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్ దేవుడు అంటున్నాడు ఇంతకు నువ్వేం కోరుకుంటున్నావు, అది ఉంది సరే, అది ఉంది, దానికి బోల్డ్ కారణం నువ్వు పుట్టక ముందు నుంచి అది ఉంది. సో కాబట్టి నీ వల్ల ఇదంతా వచ్చింది, నీ వల్ల ఇదంతా శాపం ఉందని అనట్లేదు. నువ్వు పుట్టక ముందే శాపం ఆడడం ఉంది, కానీ నువ్వు పుట్టిన తర్వాత నువ్వు నిర్ణయం ఏమైంది అది దేవుడు అడుగుతున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ప్రపంచం అంతా ఎంత ప్రాబ్లం ఉంది, ప్రపంచం అంతట్లో ఎంత శాపం ఉంది. కాబట్టి ఇదంతా ప్రపంచం అంతా ఇది పాకిపోయింది కాబట్టి మన లైఫ్లో కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని ఏమీ కాదు. ప్రపంచంలో అది ఉంది, కానీ దేవుడు అంటున్నాడు నువ్వేం కోరుకుంటావు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం. ఇంకను ఇందులో ఎంత గొప్ప విషయం ఉందంటే ఇంకను నువ్వు కోరుకునే అవకాశం ఇంకను నీ చేతుల్లోనే ఉంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఒకవేళ శాపం అనుకున్నా, ప్రాబ్లమ్స్ అనుకున్నా, రోగం అనుకున్నా, అవన్నీ కూడా నీ లైఫ్ కంటే చాలా ఉన్నతమైన, నీ లైఫ్ కంటే చాలా బలమైనటువంటివి. కానీ అంత పెద్దవి ఆల్రెడీ ప్రపంచంలో నువ్వు పుట్టక మునుపు నుంచే ఇందులో ఉంటూ ఉన్నా సరే ఇంకను దేవుడు నీకున్నటువంటి సామర్థ్యం అని చెప్తున్నాడు, నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. శాపం చాలా బలమైంది, దరిద్రం చాలా బలమైంది, రోగం చాలా బలమైంది.
కానీ అంత బలమైందైనా సరే ఇంక నువ్వు కావచ్చు, అది నీ మీదకు ఆటోమేటిక్గా వచ్చేది. మన యొక్క నిర్ణయం యొక్క బలం గురించి అక్కడ దేవుడు చెప్తున్నాడు. రకంగా చెప్పాలంటే నువ్వు డిసైడ్ అయితే శాపం వద్దని నువ్వు అనుకుంటే శాపం నీ లైఫ్లోకి రాదు. నువ్వు జీవం కావాలని నువ్వు నిజంగా కనుక కోరుకుంటే నువ్వు జీవం పొందుకోకుండా, నువ్వు జీవం అనుభవించకుండా ఆపేటువంటిది కూడా ప్రపంచంలో మరొకటి లేనే లేదు. నీ నిర్ణయం అనేటువంటిది అంత బలమైన దేవుడు చెప్తున్నాడు. శాపం ఉందా అంటే ఉంది. అది చాలామందిని పాడు చేస్తుందా, చాలామంది లైఫ్లో అది చాలా భయంకర స్థితి నెట్టివేసింది కరెక్టే. కానీ శాపం అంత బలమైనప్పుడు కూడా ఇంకను అంతకంటే బలమైంది నీ నిర్ణయము. వన్స్ నువ్వు కనుక ఒక వ్యక్తి కనుక, ఒక విశ్వాసి కనుక దేవుడు ఏం చెప్పాడు అర్థం చేసుకోను కనుక, దేవుడు మనకేం చెప్పాడు అర్థం చేసుకుని కనుక నిర్ణయం తీసుకుంటే దేవుడు అంటున్నాడు శాపం నీ లైఫ్లోకి రాను కూడా రాదు. జస్ట్ నువ్వు కోరుకోవాలి కదా అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం కోరుకుంటున్నామో దేవుని చెప్తున్నాం. మీకు ఏది ఇష్టమో అడగండి. అంటే బేసిక్ ఇష్టం అంటే బేసిక్ ఏం పడుతుంది, నువ్వేం కోరుకుంటున్నావో దాన్ని జస్ట్ నువ్వు దేవునికి చెప్పు అంటున్నాడు. నేను నిర్ణయం నీకు ఏం జరగాలనుకుంటున్నావో, సరే రోగం వచ్చింది ఎందుకు నువ్వు స్వస్థత కావాలనుకుంటే అది దేవుని దగ్గరికి వెళ్ళి అది కోరుకో నువ్వు. లేదా ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సొల్యూషన్ కావాలనుకుంటే ఆ సొల్యూషన్ నువ్వు కోరుకో, అది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు కోరుకుంటే జరుగుతుందని దేవుడు చెప్పింది. అది కూడా మనం ఏంటంటే ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నామో వారి గురించి సొనుక్కుంటాం, లేదంటే బాధపడుతూ కూర్చుంటాం. కానీ లేదు ప్రాబ్లం ఉంది, కానీ దేవుడు జీవమును కోరుకుంటే జీవం వస్తుంది అన్నాడు. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని ఆరోగ్యం అడుగుతాను, నేను స్వస్థతను అడుగుతాను, నేను జీవమును అడుగుతాను, నేను ఆశీర్వాదం అడుగుతాను అని ఒక క్రిస్టియన్స్ చాలామంది అలా అనుకోలేకపోతున్నాం మనం. అదే ప్రాబ్లం. మనం అనుకుంటే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు. రెండు నీ ముందు పెట్టినటువంటి దేవుడు అంటున్నాడు నువ్వు కోరుకున్న నీ లైఫ్లో జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. రెండు నీ ముందని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, మనం మంచిది కోరుకుందాం అని మనం అనుకోవడంలో అర్థం ఉండదు. ఎందుకంటే నువ్వు కోరుకుంటా కానీ జరుగుతుందని గ్యారంటీ ఏంటి? కానీ రెండు నీ ముందు పెట్టినటువంటి వాడు అంటున్నాడు నువ్వు ఇది కోరుకో, నువ్వు కోరుకుంది నీ లైఫ్లో జరుగుతుందని ఆయన చెప్పాడు. నీ ముందు పెట్టినోడు అన్నాడు ఆ మాట, దేవుడే చెప్తున్నాడు ఆ మాట, నువ్వు కోరుకుంటే జరిగిపోద్దని. అప్పుడు మనం అనుకుంటే ఏం జరిగిపోద్దండి అనుకుంటే మాత్రం మనకు వచ్చేస్తుందా అని అనుకోకూడదు. నువ్వు అనుకుని జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకో. అది ప్రార్థన ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, విశ్వాసం ద్వారా కావచ్చు, నీ నోటి మాట ద్వారా కావచ్చు, నువ్వు కోరుకుని జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మనం ఏం కోరుకుంటున్నామో చాలా ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు. అందుకని అంటాను ప్రార్థన, అందుకని అంత ఇంపార్టెంట్ అంటాను. అందుకే ప్రార్థన అంటే మనకి చాలామందికి అర్థం కావట్లేదు. కానీ వాక్యాన్ని సరిగ్గా ఉన్నదంటూ అర్థం చేసుకుంటే ప్రార్థన అంటే చాలా చాలా బలమైనటువంటి ఒక కార్యము. ప్రార్థన ఏదో గత్యంతరం లేక ఏదో దేవుని దగ్గర అడుక్కునేలాగా అడుక్కుంటున్నాం, దేవుడు గుమ్మం దగ్గరికి వెళ్తున్నాం అడుక్కోవడానికి. ఆయన దయతలు చేస్తే వేస్తాడు, లేత ఇడు, చేస్తే చేస్తాడు, లేత చేయడు అన్న యాటిట్యూడ్ తెలట్లేదు. మనం ఇస్తారని చెప్పేశాడు కాబట్టి, ఆలకిస్తున్నాడు కాబట్టి, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్పేశాడు కాబట్టి, ఆయన ఇస్తాడన్నది ముందే అర్థమైంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆయన తలుపు తడుతున్నాం. మనం తలుపు తట్టేది ఇస్తాడో తెలుసుకోవడానికి తలుపు తట్టట్లేదు, ఇస్తాన్నాడు కాబట్టి పొందుకోవడానికి తలుపు తడుతున్నాం మనం. వాక్యం సరిగ్గా అర్థం చేసిన క్రిస్టియన్ ప్రార్థన అలా చూస్తాడు. వాక్యం అర్థం కాదు ఎలా ఉంటుందంటే దేవుని తలుపు తడదామంటే చూద్దాం దేవుడు ఇస్తాడు ఎవడో, ఏం జరుగుతుందో చూడడానికి మనం తలుపు తట్టట్లేదు. ఒక క్రిస్టియన్గా దేవుడు మనకి ఏ ప్రివిలేజ్ ఇచ్చాడంటే, మనకి ఏ యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడంటే జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి మనం తలుపు తట్టట్లేదు. ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి తలుపు తడుతున్నాం. దేవుడు మనకి ఆ యోగ్యతని, ఆ స్థితిని దేవుడు మనకి యాక్చువల్గా ఇచ్చాడు. అందుకనే ప్రార్థన అనేటువంటిది చీప్ కార్యం కాదు, ఏదో బలహీనమైన వాళ్ళు చేసేటువంటి పని కాదు ఇది. నన్ను అడిగితే ఇంకా చెప్పాలంటే అసలు బలవంతులు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారంటాను. నా లైఫ్లో ఏం జరగాలంటువంటిది, లేదా రేపు నా లైఫ్లో ఏం జరగాలి, నాకేం కావాలంటువంటిది డిసైడ్ అయ్యి దేవుని దగ్గర నుండి పొందుకోవాలని బలమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగేటువంటి వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తారు. ఇక క్యాజువల్ ఉండేవాళ్ళు ఏంటంటే ఏది జరుగుతుంది, మంచి జరిగితే ఒక హ్యాపీగా ఉందాం, మంచి జరగకపోతే ఇంకేం చేస్తాను అనుకుని సిచ్యువేషన్స్ని మార్చుకుందాం ఆలోచన లేకుండా జరిగేది ఏం జరిగితే అది జరుగుతుంది అన్నట్టుగా క్యాజువల్గా గాలికి వదిలేస్తారు. చూసారా, వాళ్ళు పెద్ద యూజ్ ఏమీ లేదు. ఇంత పెద్ద అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రార్థన ఉంటున్నాడు దాన్ని. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు. ప్రాబ్లమ్స్ ఏదో రకంగా పోతే బాగుందని ఆశపడతారు, ఏదో రకంగా గట్టెక్కేస్తే బాగుంది అనుకొని అన్ని రకాల శరీరానుసారంగా అన్ని రకాల కష్టపడతారు. కానీ దేవుని దగ్గరకు వచ్చే ప్రార్థన చేయరు, దేవుని అడగరు. కానీ ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉంది. కానీ దేవుని దగ్గర రావడానికి చాలామంది కష్టమైపోద్ది, దేవునికి ప్రార్థించడం కష్టమైపోద్ది.
నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ నీ కెపాసిటీకి మించినటువంటివి అయినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ నువ్వెంత బలముతో, నువ్వెంత తెలివితేటలతో ప్రయత్నం చేసినా తీరినటువంటి సమస్య అన్నప్పుడు, ఆ ప్రాబ్లం అసలు యాక్చువల్గా నీ చేతులు దాటేస్తుంది అనుకున్నప్పుడు, కనీసం అప్పుడైనా ఒక క్రిస్టియన్ దేవుని దగ్గరికి యాక్చువల్గా రావాలి కదా. మనం దేవుని దగ్గరికి వెళ్దాం, మనం ప్రార్థన చేద్దాం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అన్న ఆలోచన చాలామందికి యాక్చువల్గా రావట్లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఎంత స్కోప్ ఇచ్చాడో మనకు అర్థం కావట్లేదు, ఎంత అవకాశం ఇచ్చాడో మనకు అర్థం కావట్లేదు. మన నిర్ణయాన్ని దేవుడు ఎంతగా దాన్ని బలపరుస్తాడో మనకు అర్థం కావట్లేదు. ఇంత గొప్ప సృష్టిని చేసి మనిషిని భూమి మీద పెట్టిన తర్వాత మనిషి పైన సర్వాధికారము పెత్తనం చలాయించేటువంటి అవకాశం ఉన్నా సరే దేవుడు మనిషికి ఇచ్చేసి నువ్వు అనుకుందే జరుగుతుంది, నిన్ను చేసింది నేనే, ఈ భూమిని ఇచ్చింది నేనే, నీకు భూమి పైన అధికారము, ఇక్కడ ఏం చేయాలంటే అధికారము ఇచ్చింది నేనే అని దేవుడు మనిషి దగ్గర పెట్టేసిన తర్వాత ఆయన కూడా అందులోంచి బయటకు వస్తాడు. తెలుసా మీకు? ఇక అందులో ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన ప్రతిదీ ఆయనే చేశాడు, భూమిని ఆయన చేశాడు, మనిషిని ఆయన చేశాడు, మనిషిని పెట్టేశాడు. అక్కడ పెట్టి నీకు అధికారం ఇచ్చని చెప్పిన తర్వాత ఆ అధికారంలో నుంచి ఆయన కూడా తను తానుగా బయటకు వచ్చేసాడు. ఇంకా నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను, నేను ఇందులో మళ్ళీ నేను కూడా నీ తలదూర్చను, ఇందులో నువ్వు సరిగ్గా నిర్ణయం తీసుకుని నేను తలదూర్చను, నాకు నేనుగా వాలంటరీగా బయటకు వచ్చేస్తాను. ఎంతగా బయటకు వచ్చేస్తానంటే మరలా నేను కూడా లోపల రావాలంటే నువ్వు అనుకుంటే నేను లోపలికి వస్తాను. అది దేవుడు అంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు, అంత ఫ్రీడమ్ మనకి యాక్చువల్గా దేవుడు ఇచ్చాడు. దేవుడు బలవంతం చేయట్లేదు అక్కడ. అందుకని దేవుడు రక్షణ విషయంకి వస్తారు. బైబిల్ చెప్తున్న మాట అంటే తలుపు దగ్గర దేవుడిని తడతాడంట. ఎందుకు తడుతున్నాడు దేవుడు? ఆ దేవుడు అన్నప్పుడు మనల్ని చేసిన ఆయన అన్నప్పుడు ఏం బద్దలు కొట్టుకుని లోపల రావచ్చు కదా దేవుడు. ఎందుకు తలుతాడంటే మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చాడు. నేను జస్ట్ తడతానంతే. నువ్వు గనుక నేను లోపల రావాలని అనుకుంటే నేను తలుపు తట్టినప్పుడు నేను లోపల రావాలంటే నువ్వు తలుపు తీస్తే అప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ ఇల్లు నాదే, ఈ తలుపు నాదే, నేను బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తాను అని దేవుడు అంటలేదు. నిన్ను చేసింది నేనే, నీకు హృదయం ఇచ్చింది నేనే, నీకు సమస్తాన్ని ఇచ్చింది నేనే, కాబట్టి నేను దూసుకొచ్చేస్తాను అనుకుని దేవుడు అంటలేదు. అది నా ప్రతిదీ నేనే నీకు ఇచ్చాను, కానీ నేను నేను ప్రతిదీ నీ చేతిలో పెట్టేసిన తర్వాత నాకు నేనుగా బయటకు వచ్చేస్తాను అందులోంచి. ఇప్పుడు నేను రావాలన్నా సరే నువ్వు ఓకే అంటే నేను లోపలికి వస్తాను. అంత గౌరవాన్ని, అంత వాల్యూని దేవుడు మనకి ఇచ్చేసాడు. అందుకనే ప్రార్థన అంత ఇంపార్టెంట్ అంటాను నేను. ప్రార్థన ఏదో మనం గత్యంతరం లేక ఏదో దేవుని అడుక్కోవడానికో గోజాడడానికో చేస్తున్నటువంటిది కాదు. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, జీవము మరణము ఆశీర్వాదము శాపము నీ ఎదుట ఉంచాను, నీకేం కావాలో నువ్వు కోరుకో, నువ్వు కోరుకుంది జరుగుతుంది అన్నాడు దేవుడు. అది చాలా గొప్ప విషయం తెలుసా. అందరికీ జీవం కావాలి, అందరికీ ఆశీర్వాదం కావాలని అందరూ ఆశపడతాం, కానీ ప్రాబ్లం ఏంటంటే కోరుకోము. నువ్వు కోరుకోనంత నువ్వు ఎంత ఆశపడినా నీకు అది జరగదు. నువ్వు ఆశపడితే జరిగిపోద్ది అనలేదు, నువ్వు కోరుకుంటే జరుగుతుంది అన్నాడు దేవుడు. అంటే నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. దేవుడు మన చేతిలో పెట్టాడు. అది గొప్ప విషయం తెలుసా. కొంతమంది అంటారు చూసారా, ప్రార్థన చెప్పేటప్పుడు ప్రార్థన చేద్దాం అంటే దేవుని చిత్తం దేవుడు చేస్తాడో లేదంటే లేదు. అంటే మనమే ఉన్నామంటే అంత దేవుడి చేతిలో ఉందంటున్నాం, కానీ తీరా మనం దేవుడి దగ్గరికి వెళ్తే అంత నీ చేతిలో ఉందంటున్నాడు దేవుడు. మనిషికి అది విశ్వాసం లేదు, అర్థం కావట్లేదు. మనం అంతా దేవుని చేతిలో ఉందండి అంటున్నాం మనం, కానీ దేవుడు అంతా నీ చేతిలో ఉంది, నువ్వు చెప్తే చేస్తాను, నువ్వు అడుగు నేను నీకు ఇస్తాను అంటున్నాడు, నువ్వు తట్టు నేను తీస్తాను, నువ్వు వెతుకు అది దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చెయ్యి అంటున్నాడు దేవుడు. అందుకే ఇప్పుడు ఆలోచించండి, నిజంగా ప్రార్థన దేవుని వైపు నుండి చూస్తే మనం చేసే ప్రార్థన దేవునికి ఎంత ఇంపార్టెంట్ అవుతుంది దేవునికి. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు కదా, రెండుని ముందు పెట్టి నువ్వేం కావాలో కోరుకున్న తర్వాత నువ్వు నోరు తెరిచేటప్పుడు నువ్వేం కోరుకుంటావో దాన్ని జరిగించడానికి దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడతావు, నువ్వేం అడుగుతావు దేవునికి అంత ఇంట్రెస్ట్, నువ్వేం కోరుకుంటావో తెలుసుకోవడానికి అంత ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను యాక్టివ్గా చేద్దామనేది అనుకుంటున్నాడు కాబట్టి నువ్వేం కోరుకుంటావు అని రెడీగా దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. చాలా యాక్టివ్గా ఆసక్తిగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది క్రిస్టియన్స్ అయితే నోరు తెరిచి మనం జీవాన్ని కోరుకోము, మనం దేవునికి ప్రార్థన చేయం, మనం దేవుని అడగం, కానీ ఏదో రకంగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయేమోలే అనేదో ఒక రకమైన వాక్యాధారం లేనటువంటి, విశ్వాసం అనేటువంటి సపోర్ట్ లేనటువంటి ఒక ఆశతో బతుకుతూ ఉంటాం. ఏదో రకంగా ఎప్పటికప్పుడు ఏదో రకంగా మంచి జరిగిపోద్దు అనుకుంటాం. ఏదో రకంగా మంచి జరిగిపోదు, ఏదో రకంగా దేవుడు మంచిని జరిగిస్తాడు, అన్నీ సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. ఆటోమేటిక్గా జరిగిపోతాను. బైబిల్ రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆటోమేటిక్గా జరిగిపోతాను లేదు, సమస్తంలో సమకూర్చి జరిగించేవాడు దేవుడు, ఆటోమేటిక్గా జరిగిపోతాను కాదు. ఈ లోపల చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, అలా ఉంటారంటే అన్నీ మంచిగా జరిగిపోతలేని అంటారు. ఆటోమేటిక్గా అన్నీ సడన్గా డేట్లు మారి, రోజులు మారి, టైం మారితే ఏదో రకం ఫ్లూక్ మీద అన్నీ ఆటోమేటిక్గా మంచిగా జరిగిపోతాను కదా, అనుకోకుండా జరిగిపోతాను కాదు. ఒక క్రిస్టియన్ ఏం నమ్ముతాడు అంటే అనుకోకుండా దానంతా అవే పరిస్థితులు ఏవో రకంగా యాక్సిడెంట్లుగా అనుకోకుండా
వదలకుండా అలా సెట్ అయిపోయి మంచిగా జరిగిపోద్దండి, సడన్గా ఏదో మంచి వచ్చేస్తుంది. అలా రాదు. ప్రతి మంచివి పరసంబంధమైనటువంటిది జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వస్తాను బైబిల్లో ఉంది. అంటే మంచి జరగాలంటే దాని వెనకాల మంచి దేవుడు ఉండాలి. ఆ దేవుడు మంచిని జరిగిస్తే మంచి జరుగుతుంది. ఆ దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో కోరుకో, నువ్వు ప్రార్థన చేయని దాన్ని చేస్తానంటున్నాడు. అప్పుడు చూడండి, అందుకంటే చూడండి, అందుకని మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ మార్చుకోవడం మన యొక్క రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకొని, ఇది నాది బాధ్యత, ఇది మా కుటుంబానికి బాధ్యత అనుకొని మేము దేవుని దగ్గరికి వెళ్ళాలి, మేము దేవుని అడగాలి, ఈ ప్రాబ్లమ్ని మేమే సాల్వ్ చేసుకోవాలి అని ప్రతి విశ్వాసకి అనిపించాలి. కుటుంబంలో ఉండే ప్రతి మెంబర్కి అది అనిపించాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఒకరు కాదు అనుకోవడం, అందరూ అనుకోవాలి ఆ విషయాన్ని. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అందరికీ బడ్డని మారుతున్నప్పుడు ఈ ప్రాబ్లం మనం దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని యొక్క సహాయంతో మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం అనుకుని దేవుని దగ్గర రావాలి. అలాగా హన్నా దేవుని దగ్గరికి అలా వెళ్ళింది. ప్రాబ్లం గురించి ఎంత బాధపడినా దేవుడు మాత్రం ఏం చేస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు. ఆయన కూడా పాప నీ మీద జాలి పడతాడు. కానీ సాల్వ్ అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కోరుకోవాలి కదా. అది చేస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అందుకంటాను చూడండి, అందుకని ప్రార్థన అంత ఇంపార్టెంట్ అంటున్నాను. మనం ఏంటంటే మనం నోరు చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో చేసేదానికి విలువేంటి, మనం మాట్లాడుతున్న మాటలకు విలువేంటి, మనం ఏమని ప్రార్థన చేస్తున్నామో దాన్ని మనమే అసలు పెద్ద సీరియస్ తీసుకోము. కానీ దేవుడు చాలా సీరియస్ తీసుకుంటారు తెలుసా. ఎందుకంటే దాన్ని బట్టి దేవుడు చేయడం కోసం చూస్తున్నాడు కాబట్టి నువ్వేం చెప్తావని దేవుడు చాలా ఇంట్రెస్ట్గా వింటాడు తెలుసా. అందుకే చాలా సందర్భాలు ఏంటంటే క్యాజువల్గా నామకార్థంగా ప్రార్థన చేస్తామంటే మన ప్రార్థన మీద మనకే పెద్ద నమ్మకం లేదు. అంటే ఇది జరగాలి కాబట్టి నేను ఇలా మాట్లాడతాను, ఇది జరగాలి కాబట్టి నేను ఇలా దేవుడిని ఇలాగ అడుగుతాను, నాకు ఇది జరగాలనుకున్న కాబట్టి నేను దేవుడిని ఇది అడుగుతాను, నాకు జీవము కావాలి కాబట్టి నేను జీవముని దేవుడు అడుగుతాను, నాకు ఆశీర్వాదం కావాలి కాబట్టి నేను ఆశీర్వాదం అడుగుతాను అనుకోవట్లేదు. మనం ఏదో బైబిల్ ఉంది అడగాలి కదా, సరే ప్రభు నన్ను దీవించి ప్రభు అంటున్నాం సింపుల్గా. ఎందుకంటే ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో క్యాజువల్గా చేసేస్తున్నాం, నిర్ణయాత్మకంగా అంటే ఒక డిసిషన్ లాగా. ప్రభు నాకు ఇది జరగాలని అనుకున్నాను కాబట్టి నా లైఫ్లో జరిగించి అన్నట్టుగా మనం ప్రార్థన చేయట్లేదు. అందుకే చాలా సందర్భాల్లో వేషధారులాగా పైన ప్రార్థన వచ్చేస్తుంది చాలా సందర్భాల్లో కొంతమందికి. అంటే చేస్తాం, మంచి మంచి పదాలు వాడతామా, మంచి మంచి వాక్యాలు వాడతాం, కానీ క్యాజువలే అది పైనే. ఎందుకంటే మనకే నమ్మకం లేదంటే దేవుడు వింటాడని నమ్మకం మనకే చాలా సందర్భాల్లో లేదు. కానీ దేవుడైతే చాలా సీరియస్ చూస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒక వ్యక్తి ప్రార్థించి రెడీ అయినప్పుడు వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు చాలా అలర్ట్గా ఉండి ఏకాగ్రతతో ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడో ఎగ్జాక్ట్గా అదే చేయాలి. కాబట్టి నువ్వు ఎగ్జాక్ట్గా ఏమడుగుతున్నావు దేవుడు, నువ్వు అడిగే ప్రతిదాన్ని ఎగ్జాక్ట్గా దేవుడు వినడానికి ప్రయత్నము చేస్తాడు. దేవుడికి అంత ఇంపార్టెంట్ మన ప్రార్థన. చేసే జవాబు ఇచ్చేటువంటి ఆయనకి మన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయింది. కానీ ప్రాబ్లమ్స్ అన్న మనకి ప్రార్థన అంత ఇంపార్టెంట్ అవ్వట్లేదు. అందుకంటే చూడండి, ప్రార్థనని సీరియస్గా తీసుకుందాం. ప్రార్థన ఊరిని ఏదో క్యాజువల్గా చేసేసుకొని వెళ్ళిపెట్టి ఉంటుంది కాదు. మన నిర్ణయాన్ని మన లైఫ్ సంఘంలో కానీ, మన లైఫ్లో కానీ, లేదా మీ లైఫ్లో కానీ, మీ కుటుంబంలో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏం జరగాలనుకుంటున్నామో దాన్ని దేవునికి చెప్పే టైం అది. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. దాన్ని సిచ్యువేషన్స్ మారాలనుకుంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి. దేవుని దగ్గర రావాలి, దేవుడిని అడగాలి, దేవుడు తప్పకుండా కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆ రకంగా ప్రార్థన సీరియస్గా చూసుకుందాం. ప్రార్థన అలా ఎప్పుడు తల ఆలోచిస్తామో సీరియస్గా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తారు. ప్రార్థన చేసి అందరూ తల వంచగలి మూసుకోండి. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం